నేనే ఎంజాయ్ చేశాను, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. పడాలు ఒక్కడు వేశాడు. అసలు ఈ వీడియోలన్నీ అయ్యేసరికి నీ పట్టు తగ్గిపోతుందేమో. మెట్రికులేషన్ పాస్ అయ్యే వరకు స్కూల్ లేదు. బాధుడే కంప్లీట్లీ రిమూవ్ మై ప్యాంట్. బట్ ఏం చెప్తాను, దట్ వాజ్ మై ఫాదర్. చూశాను, ఎవరో తిట్టారు నేను ఆయన ఎందుకు ఆపుతున్నామని. ఎందుకు ఆపావు నన్ను? రాజు ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను, రిలాక్సింగ్. నాకు అదే అనిపించింది, వస్తున్నా. మన ఛానల్ వాళ్ళందరూ తిడుతున్నారు నన్ను, నువ్వు మన ఫ్లోలో చెప్పేస్తుంటే ఆపేశాను కదా, అందుకని. ఏంటి ఇప్పుడు మైక్ పడుతున్నావు? నేను ఏదో అమ్మాయి ఏదో మంచి పాటలు పాడుతున్నది. ఒక 5 నిమిషాలు, నీకేం రిహార్సల్స్ అలాగేం అక్కర్లే కదా. కాదు, నువ్వు సబ్స్క్రైబ్ చేసి అందరినీ ప్లీజ్ వ్యూ సబ్స్క్రైబ్ షేర్ అంటావు కదా. ఈ అమ్మాయి శిరీష కోటమరాజు అని మంచి పాత పాటలు పాడుతున్నది. సరే, నువ్వు ఒక 5 నిమిషాలు నీ చైల్డ్హుడ్ మన ఆపేశాను కదా, కొంచెం మన ఎవరో కూడా వచ్చారు, నీకు పని ఉందని ఆపేశాను. సో అది కొంచెం కంటిన్యూ చేస్తే నీ విశేషాలన్నీ వాళ్ళకు కూడా చెప్పు. అదే నేనే ఎంజాయ్ చేశాను, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. బాగానే ఉంది కదా. నేనైనా నందమూరి తారక రామారావు సార్ యాక్ట్ టేక్ అనగానే నీకు ఇట్లా అన్నానంటే వచ్చేస్తాయి ఫోటో పొంగుకుంటూ. ఇలా చంద్రుడు నవ్వుతే వినాయకుడు పొట్ట పగిలింది. ఇప్పుడు నా పొట్ట పగిలితే ఏమొస్తాయో మాటలే. చెప్పు మా వాళ్ళ కోసం. మీ వాళ్ళ కోసమా? మా ఊరు కబుర్లా, మా ఊరు చదువులు, నీ చిన్నప్పటి చదువులు. చిన్నప్పుడు చదువులు చెప్పే ముందు మనం చెప్పాం కదా స్కూలు పద్ధతి. ఇంట్లో డిసిప్లిన్ ఎలాగుందో చెప్తాను నీకు. హౌ అంటే లార్జ్ ఫ్యామిలీలో అంతమంది చదువుకున్నారు, ఫార్మల్ ఎడ్యుకేషన్ లేనప్పుడు హౌ ద సిస్టమ్ మేనేజ్డ్ ఇట్ సెల్ఫ్ అది తెలుసుకోవాలి. ద లాట్ ఆఫ్ కాంట్రిబ్యూటర్స్. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ మా అమ్మ. మా అమ్మ నిజమే, నాకు అసలు ఎప్పుడు అనిపించింది అంటే అంతమంది పిల్లలు పెంచడమే కష్టం, మళ్ళీ ఇవన్నీ కష్టం. షీ ఈజ్ ఎ లేడీ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. ఎక్కువ మాట్లాడదు మా అమ్మ, కానీ మాట్లాడే మాట ఇంపాక్ట్ఫుల్గా మాట్లాడుతుంది. ఆవిడ దగ్గర ఇప్పటికీ నేర్చుకోవచ్చు హౌ టు మేనేజ్. ఎగ్జాంపుల్ చెప్తా. మేమందరం అలా చదువుకు ఫ్రీగా ఉండేవాళ్ళం కదా. ఈ క్లాసు ఆ క్లాసు ఏం లేదు. 15 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చే వరకు దేర్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్. మెట్రికులేషన్ పాస్ అయ్యే వరకు స్కూల్ లేదు. నేను ఒక 7th క్లాసు ఒక 1 ఇయర్ ఏదో చదివాను, అది కూడా నాట్ ఫుల్ ఇయర్ అలాగా. సో దేర్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్. కానీ మరి అందరినీ డిసిప్లిన్ పెట్టాలి, పాడైపోకూడదు, నాలెడ్జ్ ఉండాలి. సో షీ హ్యాడ్ ఎ స్టాండర్డ్ మెకానిజం. షీ హ్యాడ్ ఎ స్టాండర్డ్ డిసిప్లిన్ మెకానిజం ఫర్ బాయ్స్, స్టాండర్డ్ డిసిప్లిన్ మెకానిజం ఫర్ గర్ల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మేము మగపిల్లలు అందరం ఏదో మా ఇల్లు చూసావు కదా, పాత ఇప్పుడంటే ఇల్లు కట్టాం, పాత గోడలు విరిగిపోయిన గోడలు అవి అలాగా స్ప్రెడ్ అయి ఉండేవి అరౌండ్ అవర్ హౌస్. ఓల్డ్ మా తాతగారు కట్టించిన ఇల్లు. మేము యూస్ టు ప్లే అరౌండ్ దేర్, అక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మా అమ్మ చూసేది మమ్మల్ని, చూసి నాయన ఈ గోడలు ఆ గోడలు పట్టుకుని వెళ్ళకపోతే ఏవో పుస్తకాలు తీసుకోవచ్చు కదా, ఏదో పేపరు, అన్నయ్య పుస్తకం, ఏదో అక్క పుస్తకం, అంటే స్టాండర్డ్ బుక్స్ లేవు కదా, ఏదో కాగితం చదువుకోవచ్చు కదా, చదువుకుంటే నోట్లో ముక్క ఎవరు తీసుకెళ్ళిపోతారని. అంటే నోట్లో ముక్క చదువుకుంటే అంటే నోబడీ విల్ స్టీల్ యువర్ నాలెడ్జ్. అది అండర్లైనింగ్ మెసేజ్. అది ఇప్పటికీ మా కంపెనీలో ఐ డూ సమ్ మేనేజ్మెంట్, యంగ్ మేనేజర్స్ చేస్తే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఐ ఆల్వేస్ టెల్ దెమ్ లెర్న్. మీకు అవకాశం ఇచ్చినప్పుడు నేర్చుకోండి. నోబడీ విల్ స్టీల్ యువర్ నాలెడ్జ్. ఇంకో జాబ్కి నువ్వు వెళ్ళినా కూడా ఈ నాలెడ్జ్ ఎవరు పట్టుకోరు. మా అమ్మ అది ఇంపాక్ట్ఫుల్ ఫర్ బాయ్స్. ఈ గోడ ఆ గోడ పట్టుకుని వెళ్ళడొద్దు, ఏదో ఒకటి చదువుకోండి, నోట్లో ముక్క ఎవరు తీసుకెళ్ళిపోరు. అది బాయ్స్కి స్టాండర్డ్ వర్డ్. చాలా చాలా మెసేజ్ చాలా సింపుల్ బట్ ఇంపాక్ట్ఫుల్, క్లియర్గా చెప్పేది. అలా అనగానే ఇంకా ఆవిడకి రెస్పెక్ట్ కోసం వెళ్ళి పుస్తకం తీయడం. అది మగపిల్లలు. ఆడపిల్లలకి షీ హ్యాడ్ అనదర్ స్ట్రాటజీ. అంటే ఆడపిల్లలు అంటే ఈ ప్రభలు, పత్రికలు, పోస్టులు అప్పుడప్పుడు అకేషన్గా వస్తాయి, దాంట్లో సీరియల్స్ వస్తాయి. ఇప్పుడు టీవీలో సీరియల్స్, ఇవాళ సీరియల్ మళ్ళీ ఇవాళ చెప్పిందే సగం చెప్పి మళ్ళీ రేపు మరో మొక్క ఇయర్స్ టుగెదర్ సీరియల్స్ నడుస్తాయి. బట్ ఆ రోజుల్లో పత్రిక అని ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఇంకేదో యువ అని ఏదో వచ్చేవి. వాటిలో స్మాల్ బిట్స్ ఆఫ్ స్టోరీస్ అలా ఫర్ సెవరల్ వీక్స్ నడిచేది. మా అక్కలు దేవర్ ఆబ్వియస్లీ వెరీ కీన్ అండ్ ఇంట్రెస్టెడ్. అది మామూలుగా చదువుకుంటే ఇబ్బందులే, వాటి కోసమే తెప్పించేవారు ఎంటర్టైన్మెంట్. అది పాపం వాళ్ళకి, ఆడపిల్లలకి. కానీ లెట్ us say సిస్టర్ హ్యాడ్ ఎ ఎగ్జామ్,
మెట్రికులేషన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను అనుకో, ఆ టైంలో ఆవిడ ఆంధ్రపత్రిక చదువుతూ మా అమ్మకు కనిపించింది అనుకో, హౌ వుడ్ సీ కంట్రోల్? షీ వుడ్ యూజ్ ది ఫాలోయింగ్ వర్డ్. సీసే ఆ ప్రభలు పత్రికలే పరీక్షలో పడతాయా ఆ ప్రభలు పత్రికలే పరీక్షలో పడతాయా, ఆ క్లాస్ పుస్తకం ఏదో తీసుకుని చదవరాదు అనేది. అంటే అంత ఇంపాక్ట్ఫుల్, సింపుల్ వర్డ్, క్లియర్. ఆ దెబ్బకి అక్కడ మా అక్కలు ఆ ప్రభా పత్రిక పక్కన పెట్టి క్లాస్ పుస్తకం తీయాల్సిందే. దట్ ఈస్ ఆవిడ ఆ మెకానిజం. ఇంకో మెకానిజం ఏంటి ఫర్ బాయ్స్, మాట వినకపోతే మై మదర్ యూస్ టు యూజ్ ఎ థ్రెట్ పర్సెప్షన్. అంటే మా నాన్న అంటే మాకు భయం కదా, హైలీ డిసిప్లిన్ ఆయన మామూలు మాటల్లో చెప్పడం కోపం వస్తే ఒకటి వేసేవాడు, లేదంటే యూస్ టు లుక్ ఆఫ్టర్ అస్ వెల్. నైనా మీ నాన్న ఇవాళ రేపు మీ అప్ప, మా నాన్నని అప్ప అని పిలుస్తాం, మీ అప్ప ఇవాళ రేపు మిమ్మల్ని పట్టుకుంటారు, మీరు పుస్తకాలు చదువుకోండి. పట్టుకుంటారంటే హీ విల్ రివ్యూ అవర్ ఎడ్యుకేషన్. ఐ హ్యావ్ నో క్లూ వాట్ హీ వుడ్ రివ్యూ. ఏ సిలబస్, ఏ టెక్స్ట్ బుక్, నథింగ్, సిలబస్ లేదు కదా. కానీ ది వెరీ థాట్ దట్ హీ విల్ మేక్ అస్ సిట్ అరౌండ్ హిమ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ వాజ్ ఫియర్సమ్. ఆ థాటే భయం కల్పించింది. అంటే మా నాన్న అలా వస్తే, ఇప్పుడు మా పెద్దనే, ఇప్పుడు మొన్న ఆయన చనిపోయే వరకు మా నాన్న రూమ్లోంచి మెయిన్ హాల్లో వస్తే మా పెద్దనే ఆర్మీలో బ్రిగేడియర్, బట్ ఈ విల్ స్టాండప్, కూర్చో అంటే కూర్చుంటాడు. మా నాన్న అంటే అంత భయం, అంత రెస్పెక్ట్, ఆల్ కంబైన్ టుగెదర్. అలా ఉండేవాడు మా నాన్న పర్సనాలిటీ. ఆయన పర్సనాలిటీ అలాంటిది. సో మరి ఆయన మమ్మల్ని కూర్చోపెడితేనే సగం భయం, ఆ కూర్చోపెడతారు అని మా అమ్మ మాలో భయం కల్పించింది. సో ఆ మాట అనగానే నిజంగా ప్రాబ్లీ షీ హ్యాడ్ ఏ హంచ్, ప్రాబ్లీ హీ టోల్డ్ హర్ ప్రీవియస్ డే, రేపు వీడితో కూర్చున్నా అన్నాడు. ఐ డోంట్ థింక్ హీ వుడ్ ఎవర్ టోల్డ్ హర్. కానీ ఆవిడ వాడేది, అది అకేషనల్గా వెపన్లా వాడేది మా మీద చదవమని. అంటే అప్పుడు మా అమ్మ అనగానే ఇంకా ఎక్కడో తిరుగుతుంటే వచ్చి కూర్చుని ఆవిడ మీద రెస్పెక్ట్, ఈ భయం అన్ని కంబైన్లో చదువుకునేవాళ్ళం. సో దిస్ ఇస్ హౌస్ యూస్ టు ఎంప్లాయ్ డిసిప్లిన్ ఇన్ ది హౌస్. ఈ గోడ పట్టుకోవద్దు, ప్రభలు పత్రికలే పడతాయా. మా మదర్ ఎకానమీ ఆఫ్ వర్డ్స్, కానీ క్లియర్ వర్డ్స్, ఛాన్స్ లేదన్నమాట. అది డిసిప్లిన్. ఇంకా చిన్నప్పుడు, ఇంకా చాలా యంగ్గా ఉన్నప్పుడు మా పెద్ద బావ ఆల్మోస్ట్, అంటే మా పెద్ద బావ కొడుకు, మా అక్క కొడుకు, నేను ఒకే ఏజ్. పెద్ద ఆయన ఏమైనా స్టేట్ బ్యాంక్లో పనిచేసేవాడు. ఆయన పాపం ఎప్పుడు లీవ్లో ఉంటే మా ఇంట్లో వచ్చి ఉండేవారు. వాళ్ళ పిల్లలిద్దరూ మేము అందరం కలిసి ఆడుకుని ఉండేవాళ్ళం. సో హీ విల్, ఇంటికి ఎవరు వచ్చినా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎలా చదువుతున్నారని టెస్టింగే ఈ మెకానిజం. మా టెక్కల నుంచి మా మామయ్య గారు వస్తే పద్యాలు చెప్పమనేవారు, మా బొంబాయి నుంచి మా బాబాయ్ వస్తే లెక్కలు ఎలా ఆయన ఎవాల్యుయేట్ చేసేవాడు. మా నాన్న అప్పుడప్పుడు వీడు చదువుతున్నాడా, వాడు చదువుతున్నారా లేదా క్యూరియాసిటీతో అందరికీ, అంటే ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. అంటే వాళ్ళందరూ ఏదో మమ్మల్ని గెలి చేయడం అని కాదు, దే వుడ్ కమ్ అండ్ చెక్ వేర్ ఆర్ వి. మా బాంబే బాబాయ్ ఉండేవాడు, హీ వాజ్ వర్కింగ్ ఇన్ బాంబే. ఆయన ఎప్పుడూ వచ్చేవారు ఏదో భూమి లావాదేవీల్లో, బట్ హీ వుడ్ యూజ్ దిస్ టైమ్ టు చెక్, వీడి లెక్కలు బాగా వచ్చా, వీడికి ఆయనకి లెక్కలు వచ్చు, ఏనో డౌట్ ఉంటే ఓ రాత్రి కూర్చోబెట్టి లెక్కలు చెప్పేవాడు. అలాగే మా బావ పీడీ రావు గారు అని, ఆయన స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు. ఆయన వస్తే హీ హ్యాడ్ అనదర్ ఫన్నీ మెకానిజం. ఆయన ఫన్నీ మెకానిజం ఏంటి, రండిరా అని పిలిచేవాడు. చిన్నవాళ్ళం నిక్కర కట్టుకుని ఉండేవాళ్ళం, ఏదో లెక్కలు అడిగేవాడు, 26, 36 కలిపితే ఎంతరా అని, ఏదో ఇలాంటి సింపుల్ బేసిక్ క్వశ్చన్ అడు. చెప్పకపోతే వీడు ప్యాంటు బటన్ ఇప్పండి రా. హీ కుడ్ డూ ఎనీథింగ్ కదా. హీ యూస్ టు హ్యావ్, అంటే దాన్ని ఏమంటారు కాలేజీలో, ర్యాగింగ్. హీ యూస్ టు ర్యాగస్, ఫన్నీలీ ర్యాగస్. వీడు బటన్ ఇప్పండి రా అని. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగేవాడు, ఇంకోటి చెప్తే ఇంకో బటన్ ఇప్పండి రా అని. అంటే ఇంక ఫైనల్లీ యూ ఆల్వేస్ ఫీల్ దట్ ఇంకేమీ చెప్పకపోతే మొత్తం ప్యాంట్ ఇప్పిస్తాడో అని భయం. But it was for fun, but he was ragging us. All in good intention. To see that we learn. I don't remember he has ever completely removed my pant, but he used to that. అంటే ఆ చిన్నవాళ్ళని, మరీ పెద్దవాళ్ళు కాదు, చిన్నగా 7 ఏళ్ళు 8 ఏళ్ళ వాళ్ళని భయపెట్టేవాడు, నిలబెట్టేవాడు, బటన్ ఇప్పమని. మళ్ళీ ఆయన 2-3 రూపాయలు మాకు ఇచ్చేవాడు ఎప్పుడైనా. మళ్ళీ మోటివేషన్ కూడా, అంటే క్యారెట్ అండ్ స్టిక్ ఏమో ఈ బటన్లు ఇప్పేయడం, క్యారెట్ ఏంటి ఓ 2 రూపాయలు ఇచ్చేవాడు మాకు. 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి పిక్నిక్ చేసుకోండి అనమాట. పిక్నిక్ అంటే అక్కడ విలేజ్ వెనకాలే కొండలు ఉండేవి కదా, అక్కడ ఏదో యూస్ టు గో అండ్ మేక్ సమ్, ఏదో కర్రలు పెట్టి ఏదో పూరియో ఇడ్లీ లేదు. 2-3 రూపాయలు అంటే సరే, నువ్వు కంటిన్యూ చేయి, చెప్తాను. 2-3 రూపాయలు అంటే ఈ రోజుల్లో 200 రూపీస్. కరెక్టే. అంటే ఇప్పుడంటే అంటే మామూలుగా ఊళ్ళో ఉంటే, టౌన్లు ఇవన్నీ ఉంటాయి, కొనుక్కోవచ్చు, షాప్కి వెళ్ళి వీధి చివర ఉంటాయి, కొనుక్కోవచ్చు, జీడీలు అని ఏమో ఉంటాయి.
మీకు అక్కడ ఏముండయ్యా అంటే 2 రూపీస్ ఇచ్చి ఎక్కడ దగ్గరలో గిరిసాల ఊరు ఉంది కదా, వాక్ చేసి ఏదో అంటే ఇంట్లో ఉన్న మెటీరియల్ గోధుమ పిండి ఉండదా, పంచదార ఉండదా, ఉంటాయి కదా, 2 రూపీస్ ఇచ్చివాడు ఏదైనా కొనుక్కుందికి, పిక్నిక్కి మోటివేట్ చేసేవాడు. అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి కూడా మా ఏజ్ వాళ్ళే కదా, సో వాళ్ళు మాతో కలిసివారు. మేము అందరం కలిసి కొలాబరేటివ్గా వెళ్ళి, నాట్ ఎనీవే రేట్స్, ఎక్కడికో బీచ్లు కాదు, మా పెరట్లోనే ఏదో కొండరాయి తీసుకుని అక్కడ కూర్చుని, అది మా బావ యూస్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇన్ఫార్మింగ్ మై ఫాదర్. ఆయన పర్మిషన్ లేకుండా ఊళ్ళో ఏం నడవదు కదా, వీళ్ళు అక్కడ పిక్నిక్ వెళ్తారంటే ఆయన ఓకే అనేవాడు అంతే. అది ఆ విధంగా డిసిప్లిన్ ఉండే. ఇంటికి వచ్చిన ప్రతివాడు కాంట్రిబ్యూట్ చేసేవాడు మా లెర్నింగ్కి. మా బాబాయ్, మా బావ అందరూ పద్యాలు ఏదో ఒకటి నేర్చుకో, జనరల్ లెర్నింగ్ ఇన్ఫార్మల్గా నేర్చుకుని అది సరే, అది అయిపోయింది డిసిప్లిన్ పార్ట్. ఇంకా ఆంధ్ర మెట్రికులేషన్ పాస్ అయిపోయాక, మెట్రికులేషన్ పాస్ అవుతాయి ఈ రోజుల్లో ఏంటి, ఈ రోజుల్లో ఎవడో డిగ్రీ పాస్ అయ్యి బీటెక్ పాస్ అయ్యాడు, మనవాడు ఎంబీఏ చేశాడు, ఇవన్నీ హార్డ్లీ ఎనీబడి మనం ఇన్ఫార్మ్ చేస్తాం లేదు. మా ఫాదర్ యూస్ టు డూ ఏ రిచువలిస్టిక్ వర్క్. ఏం తెలుసా, పోస్ట్ కార్డులు కొనుక్కుని తెచ్చి మెట్రికులేషన్ పాస్ అయినా, అంటే ఆ రోజుల్లో మెట్రికులేషన్ పాస్ అవ్వడం ప్రాబబ్లీ వాజ్ ఎ బిగ్ థింగ్. పోస్ట్ కార్డులోకి 20 or 15 డిపెండింగ్ అపాన్ ది పీపుల్ యూ వాంట్ టు ఇన్ఫార్మ్ తెచ్చి, ఆ కార్డుకి 4 వైపులా పసుపు రాసి ఎస్ ఇప్పటికీ ఉన్నాయి చూపిస్తా, మా నాన్నగారు ఉత్తరాలను తెచ్చిపెట్టారు, 4 వైపులా పసుపు రాసి ఉత్తరం వాళ్ళ మా అత్తకి లేకపోతే మా బావలకి ఎవరికో బాబాయ్కి రాసి, చిరంజీవి సో అండ్ సో ఆంధ్ర మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయినాడు అని చెప్పి రాసి సంతకం పెట్టి పోస్ట్ చేసేవాడు. అంటే ఇన్ఫర్మేషన్ అలా పంపించేవాడు ఆయన. వాళ్ళు కొంతమంది రిప్లై రాసేవారు, వీఆర్ హ్యాపీ అని, అది అట్లా. అంటే ఎవ్రీబడి న్యూ దట్ వీ పాస్డ్ మెట్రికులేషన్. అంటే మెట్రికులేషన్ పాస్ అయ్యాడు అనేది వాజ్ అ మ్యాటర్ ఆఫ్ హ్యాపీనెస్, నాట్ ఓన్లీ ఫర్ హిమ్, ఈస్ టు షేర్. అందరితో షేర్ చేసేవారు. మాకు ఆనందం, మేము పాస్ అయ్యామని అందరికీ రాశాడు కదా, మేమే ఆ కార్డులు వెళ్ళి పోస్ట్ చేసేవాడు. అది మెకానిజం అది. సరే అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయాక మెట్రికులేషన్ అయిపోయాక ఇంటర్మీడియట్లో సీట్లు కావాలి. ఏదో ట్రై చేశారు బరంపురంలో, అక్కడ సీట్లు లేవు. సరే ఇచ్చాపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సీట్లు దొరుకుతాయని ఐడియా వచ్చింది. మా ఫాదర్ వెళ్ళి అక్కడ మా అప్లికేషన్ కొని తీసుకొచ్చి సంతకం పెట్టి అప్లై చేస్తే మొదటి లిస్టులు రాలేదు, ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మనం అంత టాప్ ర్యాంకింగ్ లేవు కదా, ఏదో మార్కులు, ఏం మార్కులు అంటారు, తదినో మార్కులు అనేవారు ఆ రోజు. అది ఎందుకని ఇవారో తెలియదు, స్మాల్ లెస్ మార్క్స్. సరే అది మా నాన్నగారు వచ్చి ప్రిన్సిపాల్కి చెప్పాను, మీకు సీట్ ఇస్తారు. ఏం సీట్ ఇస్తారు, దేంట్లో ఇస్తారు, ఏం లేదు, చెప్పాను మీరు వెళ్ళండి అనేసి. సో అక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ 1977 వెళ్తే ఇఫ్ ఐ రిమెంబర్ ఆయన పేరు ఆర్వి సుబ్బారావు గారు, ప్రిన్సిపల్ ఎక్కడున్నారు. ఆర్వి సుబ్బారావుని కలిసి ఇలా రాజేశ్వరరావు గారు అబ్బాయిలం సార్ వచ్చాము. నేను మా అన్నయ్య కూడా నాతోనే మెట్రిక్ పాస్ అయ్యాడు. అంటే ఆయన సరేరా మీకు సీట్ ఇస్తానే, నాకు మన మార్కుల మీద ఆధారపడో తెలీదు, ఐ గాట్ HEC అండ్ ఐ హావ్ ఫౌండ్ ఆఫ్ ఆల్సో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, అది నా సబ్జెక్టు. నీకు HECలో సీట్ అని ఆయన అన్నాడు. సరే హ్యాపీకి. నా పైవాడికి బైపీసీలో సీట్ వచ్చింది. సరే మేము వచ్చాము, ఇంటికి వచ్చి మా నాన్న సైన్సా అలాగా, అంటే బైపీసీ ఎంపీసీ ఇవి ఉండవు, సైన్సా లేకపోతే ఆర్ట్సా కామర్సా, ఇవే 3 ముక్కలు. అంటే చెప్తే ఇద్దరికి సైన్సా అని అడిగాడు మా నాన్న. ఇద్దరికి సైన్సా అంటే మరి మా అన్నయ్యకి బైపీసీ కదా, వాడు సైన్సు నేను ఆర్ట్స్ అని చెప్తే ఆయనకి నచ్చలే. ఆయన హిస్టరీది చెత్త, దాంట్లో ఏమొస్తుంది ప్రపంచ జ్ఞానం అంటే. ఆయన అభిప్రాయంలో హిస్టరీ, సివిక్స్ ఈ సంథింగ్ యూ కెన్ రీడ్ ఇన్ అ బెడ్రూమ్. This is, you don't have to go to a college for that. This is, my children are super intelligent, they will acquire this knowledge peripherally. Core నేర్చుకోవాలని, కోర్ నేర్చుకుని ఏమవుతాడు ఏం చేస్తాడు, దట్ వాజ్ నాట్ ది ఐడియా. కోర్ ఈజ్ సైన్స్ చదవాలి. సో అంటే మళ్ళీ ఆయన మళ్ళీ కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడితే ఆయన సరే పంపించు మీ అబ్బాయిని, ఐ విల్ ట్రై అంటే నాకు కూడా బైపీసీలో సీట్ ఇచ్చారు. సరే మేము ఇద్దరం బైపీసీలో చదువుతున్నాం. కొన్నాళ్ళు క్లాసులు అవుతున్నాయి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్టులు, ఇంగ్లీషు అది చదువుకున్నాం. అయితే కొద్ది రోజుల తర్వాత ప్రాబబ్లీ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ కేమ్ టు చేంజ్ ఇంటూ అనదర్ సైన్స్ స్ట్రీమ్ విచ్ ఇస్ ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నాకైనా పైవాడికి వాడికి లెక్కలు బాగా వచ్చు, నాకు లెక్కలు రావు. ఆల్జీబ్రా, గుండె గాబ్రా, నేను ఇప్పటికీ అరిథమెటిక్ తప్ప నాకు లెక్కలు రావు. I will tell you the story of when I did my MBA, how I struggled to clear my MBA operation research paper. ఎలా చదివాను అది ఇంకో వీడియో చేయొచ్చు లేటర్.
సరే వాడికి మరి మా అన్నయ్యతోనే ఎవరితోనో మాట్లాడుతున్నాడు, మా నాన్న దాకా వెళ్లకుండా ఈ చేంజ్డ్ ఫ్రమ్ బైపీసీ టు ఎంపీసీ. వాడు ఎంపీసీలో చేరిపాడు, నేను బైపీసీ. క్లాసులు నడుస్తున్నాయి. ఓ రోజు నేను ఇంట్లో ఉన్నాను, నాకు క్లాస్ లేదు, లేకపోతే మా వాడికి క్లాస్ ఉంది, ఏదో అయింది. ఐ వాజ్ ఎట్ హోమ్. నేను ఇంట్లో బాటనీ బొమ్మలు వేసుకుంటున్నాను. బాటనీ బొమ్మలు అంటే ప్రొట్రాక్టరా, ఇలా పెన్సిల్ పెట్టి ఇలా తిప్పుతారు, కంపాస్. మరి చూడు మన నాలెడ్జ్ అంతా మ్యాథమెటిక్స్. సో ఆ కంపాస్ అది విరిగిపోయిందో లేదో, సో ఇంట్లో ఉన్న కప్పో గిన్నె పెట్టి రౌండ్ పెన్సిల్తో అవుట్లైన్ గీసి ఫ్లోరల్ డయాగ్రామ్. బాటనీ నువ్వు చదివాలేదు, చదివావా? ఏం చదివా బాటనీ? కొంచెం ఏదో పూలు కూడా. పూలు బాటనీ మీ తెలుగు మీడియంలో చదివా? మెట్రికులేషన్లో నేర్చుకున్నాను బాటనీ, ఎక్కడ లేదు. అదే బాటనీలో యూ విల్ హ్యావ్ ఫ్లోరల్ డయాగ్రామ్ అంటారు. ఒక పువ్వుని యూ హ్యావ్ టు డ్రా ఇట్, ఫ్లూ తాలూకా స్ట్రక్చర్. అవుట్ సైడ్లో కేలిక్స్, తర్వాత కొరల్లా, తర్వాత అండ్రిషం గైండ్రిషం లోపల ఉంటాయి, రాయాలి. దాని తెలుగులో రక్షక పత్రావళి అంటే కేలిక్స్, ఆకర్షక పత్రావళి అంటే కొరల్లా, ఇవన్నీ అది బొమ్మలు గీయాలి. అవుట్లైన్ గీసి బొమ్మ తయారు. ఐ వాజ్ డ్రాయింగ్. మా నాన్న సడన్గా వచ్చాడు అక్కడి నుంచో, నువ్వెందుకు క్లాస్కి వెళ్ళలేదని అడిగాడు నన్ను. అని కొంచెం వినపడేది కూడా కాదు. అంటే నాకు జెన్యున్లీ క్లాస్ లేదు, నేను నాకు క్లాస్ లేదని చెప్పాను. హీ వుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆన్సర్, ఎందుకంటే ఇద్దరిని సైన్స్లో వేసాను, వీడికి ఎందుకు క్లాస్ లేదు, వీడి చదువు మనసి ఇంట్లో కూర్చున్నాడని హీ కన్క్లూడెడ్. పడాలు ఒక్కడు వేశాడు, చెత్త కదా, నీకు క్లాస్ లేదంటావు, వాడికి క్లాస్ ఉంది, నీకు లేదు, ఇద్దరిని ఒకే కాలేజీలో చేర్పించారు. ఏం చెప్తాను? మళ్ళీ ఆయనకి నాది బాటనీ, నా జువాలజీ, వాడిది ఫిజిక్స్. ఆ అపీల్కి అవకాశం లేదు. మై ఫాదర్ వుడ్ డెలివర్ జడ్జిమెంట్, దట్స్ ఇట్. హీ వాజ్ వెరీ నైస్ పర్సన్. మేము చదువుకుందికి అన్నిటికీ అన్ని రకాలవి చేసేవారు. బుక్స్ తెప్పడం, వెళ్ళి సిటీ నుంచి పేపర్ తేవడం అన్నీ చేసేవాడు. బట్ హీ విల్ మేక్ ఎ డెసిషన్ వాజ్ విత్ హిమ్, దట్ ఈజ్ నాట్ నెగోషియబుల్, ఇంక్లూడింగ్ రివార్డింగ్ ఆర్ అవార్డింగ్. టక్ అక్కడ కొట్టాడు, గోయి మంది వెనక్కి వెళ్ళి మా అమ్మ దగ్గర ఏడ్చి ఏదో. యాక్చువల్లీ ఇదే నో మిస్టేక్, నాకు తప్పలేదు, ఆయనకి చెప్పలేదు, ఆయన వెళ్ళిపోయారు పైకి. సో అలాగ ఉండేది. సో మ్యాథమెటిక్స్ వాడు, నేను బయాలజీ. అది ఇంకో రోజు ఏమైంది, మా నాన్న అంటే ఊళ్ళో సిటీలో వెళ్ళి చదువుకోవడం, అక్కడ టౌన్ సిటీ ఉంది కానీ టౌన్లో ఉండడం అదే ఆయనకి ఇష్టం ఉండదు. విష్ టు గో అండ్ కమ్ బ్యాక్. ఓ రోజు మేబీ హీ హ్యాడ్ వర్క్, ఆయనకి ఏదో ఇచ్చాపురంలో పని ఉందనుకుంటా. హీ క్యారీడ్ అవర్ ఫుడ్ బాక్స్, క్యారియర్ పట్టుకొచ్చారు. ఆయన పట్టుకొచ్చి అక్కడ మెయిన్ రోడ్లో ఒక సైకిల్ షాప్ ఉండేది, నోన్ సైకిల్ షాప్. అది సైకిల్ షాప్ కమ్ అవర్ డార్మిటరీ, అంటే దాంట్లో డార్మిటరీ అంటారా దాన్ని ఏమంటారు, సామాన్లు పెట్టేది, క్లోక్ రూమ్. క్లోక్ రూమ్, నేను మన ఇంగ్లీష్ కూడా మర్చిపోతున్నాను. సరే ఆ క్లోక్ రూమ్, అది సైకిల్ షాప్ కమ్ క్లోక్ రూమ్. అక్కడ ఏమైనా బజార్లో ఏమైనా సామాన్లు కొని హెవీగా వర్షం పడుతుంది అనుకో, అది వదిలేసేసి మళ్ళీ మన్నాడు తీసుకోవడం, అటువంటి ఫ్రెండ్లీ గాయ్. మా ఫాదర్ వచ్చి మా క్యారియర్ ఫుడ్ అక్కడ పెట్టేసి ఈ కేమ్ టు ది కాలేజీకి భోజనం తేడా ఎందుకైనా తేలే వచ్చి మాకు పాత బిల్డింగ్ ఇచ్చాపురంలో చూసామంటే మెయిన్ రోడ్కి దగ్గరే ఉంటుంది, ఓల్డ్ బిల్డింగ్, ఇప్పటికీ విరగలే ఉన్నది. ఐ విల్ షో యూ. ప్రిన్సిపల్ గారి రూము, కొంచెం ముందుకెళ్తే 2 హాల్స్ ఉండి, ఒక హాలు వాజ్ ఆల్వేజ్ సైన్స్ లెక్చర్ హాల్, దాంట్లో అంటే బయాలజీ లెక్చర్ హాల్, బాటనీ జువాలజీ అక్కడ చెప్పేవారు. ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఫిజిక్స్ కెమిస్ట్రీ లెక్చర్ హాల్, అంటే హై స్కూల్ కమ్ కాలేజ్ కదా, లిమిటెడ్ హాల్స్ ఉండి అక్కడ జువాలజీ లెక్చర్ అవుతున్నది. ఐ రిమెంబర్ నా జువాలజీ లెక్చర్ వాజ్ వెరీ నైస్, బాగా హ్యాండ్సమ్గా పాఠాలు బాగా చెప్పేవాడు. ఎంఏ షరీఫ్ గారు అని హీ వాజ్ టీచింగ్. మా ఫాదర్ వచ్చి ప్రిన్సిపాల్ అంటే ఆర్వి సుబ్బారావు గారు, అందరూ హలో మాట్లాడి ఇలా కారిడార్లో నడుచుకొచ్చి కిటికీ పెద్ద విండో ఉంది క్లాస్ రూమ్కి, ఆ విండో నుంచి చిట్టి నీ బాక్సు సైకిల్ షాప్లో పెట్టా. సైకిల్ షాప్లో నన్ను చిట్టి అని పిలిచేవారు. ఐ వాజ్ యంగెస్ట్ అప్ టు ఏ లాంగ్ టైమ్ టిల్ మై యంగర్ బ్రదర్ వాజ్ బార్న్. సో నన్ను చిట్టి అని పిలిచేవారు. చిట్టి నీ బాక్సు అక్కడ సైకిల్ షాప్లో పెట్టాను. మా లెక్చరర్ పాప హీ వాజ్ డ్రాయింగ్ సమ్ జువాలజీ అని సడన్గా తిరిగి, అప్పటికే మా ఫాదర్ వాజ్ వాకింగ్ అవే, ఖద్దర్ క్లాడు, పంచా, ఖద్దర్ జెంటిల్మెన్. ఆయన చూస్తే మరి ఏమంటాడు మా నాన్నని, అంత పెద్ద ఆయన్ని ఏమో అనలేడు కదా. నన్ను యువర్ ఫాదర్ అన్నాడు. ఎస్ సార్ అన్న. దట్ వాజ్ మై ఫాదర్. ఇంకా పట్టించుకోరు, చెప్పాలంటే చెప్పాలి, కొట్టాలంటే కొట్టాలి, తిట్టాలంటే తిట్టాలి, చెప్పాలంటే చెప్పాలి. దట్ వెరీ నైస్ కైండ్ పర్సన్. ఆయన పద్ధతిలోనే చేశాడు, ఆయన రూటే వేరు.
దాట్ వాజ్ మై ఫాదర్. చదువులు అంటే రకరకాలుగా అంటే మా ఫాదరు వెన్ హీ వాజ్ 18 years old, వెన్ హీ వాజ్ 18 or 19, ప్రాబ్లీ 20, ఐ డోంట్ నో. విలేజ్లో ఫార్మ్ ఆ రోజుల్లో మరి ఫెమైన్ వచ్చిందో ఏమో తెలీదు. హీ వెంట్ టు వర్క్ ఇన్ చెన్నై, మెడ్రాస్ వెళ్ళిపోయాడు. అంత చిన్న ఏజ్లో ప్రాబ్లీ హీ వాజ్ 20, అట్లీస్ట్ ఈ యూత్ బిఫోర్ హిజ్ మ్యారేజ్ హీ వెంట్ టు మెడ్రాస్. మా నాన్నమ్మని మా బాబాయిలు అందరూ చిన్నపిల్లలు కదా, వాళ్ళ నుంచి ఈయన వెళ్ళిపోయాడు మెడ్రాస్. వెళ్ళిపోయాడు విచ్ ఐ డోంట్ నో. ఉద్యోగం హీ జాయిన్డ్ సమ్ జర్మన్ కంపెనీ, హీ వాజ్ సెల్లింగ్ టైప్ రైటర్స్. వాట్ జర్మన్ కంపెనీ నాకు ఇప్పటికీ తెలియదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే స్టోరీ కనెక్టెడ్ టు ఎడ్యుకేషన్. మా నాన్న అక్కడ 2 వారాల్లో 3 వారాల్లో ఉన్నాడు. ప్రాబ్లీ ఏదో జర్మన్ ఏదో అయింది. హీ వుడ్ నెవర్ లైక్ సిటీ లైఫ్, ఐ నో. సో ఆయన వచ్చేసి ఉంటాడు, నాట్ మోర్ దాన్ ఫ్యూ వీక్స్, డెఫినెట్లీ నాట్ ఏ మంత్ ఆల్సో. ఆయన వాపస్ వచ్చాడు. బట్ హీ వాజ్ లివింగ్ వైల్ ఇన్ చెన్నై, మెడ్రాస్, ఇన్ ఏ హోటల్, ఉడిపి రెస్టారెంట్, బిలాంగ్ టు సమ్ కర్ణాటక పీపుల్. అక్కడ ఉండేవాడు ఆయన. ఉండి అక్కడ దెన్ హీ కేమ్ బ్యాక్. వచ్చాక ప్రాబ్లీ హీ కెప్ట్ కాంటాక్ట్ విత్ దమ్ అకేషనల్గా, రిలేషన్షిప్ మేనేజ్ చేసేవారు. పోస్ట్ కార్డులు రాయడం, హీ వాజ్ ఎవ్రీడే రైటింగ్. అది రాసాడు. ఆ తర్వాత మా పెద్దయ్యాక హీ వాంటెడ్ టు సెండ్ హిమ్ టు మెడికల్ కాలేజ్ ఇన్ మణిపాల్. అంటే చూడు, థింక్ బిగ్. అంటే ఎక్కడో విలేజ్లో, బట్ హీ వాజ్ ఆల్వేస్ థింక్ బిగ్. మా అన్నయ్యని పట్టుకుని ఆ ఉడిపి హోటల్కి ఓనర్ కమ్ మేనేజర్ ఎవరో ఆయనకి రాసి పోస్ట్ కార్డు, నేను ఇలా వస్తున్నాను నా కొడుకు, బెంగళూరు అంటే వయా చెన్నై, అంటే ఇక్కడ నుంచి హౌరా మేలో ఏదో ఆ రోజుల్లో ఇన్ని ట్రైన్లు లేవు కదా, ఏదో పట్టుకుని పాప మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఆయన కర్ణాటక వాడు కదా, హీ విల్ హెల్ప్ అని హీ అసిస్టెన్స్ టు కన్నడం లాంగ్వేజ్, మణిపాల్ వాళ్ళు కన్నడీస్ కదా. సో అక్కడి నుంచి ఏదో టెలిఫోన్ కాంటాక్ట్ ఏదో చేయిస్తే మాట్లాడారు. ప్రాబ్లీ డిడ్ నాట్ వర్కౌట్. అంటే మా అన్నయ్యని మెడికల్ కాలేజ్లో అక్కడ చేర్పించలే. ఎవెన్చువల్లీ ఆయన బరంపురం మెడికల్ కాలేజ్లో చదువుకున్నాడు. తర్వాత ఏఎఫ్ఎంసీలో ఎండీ చేశాడు. అది వేరే విషయం. అయితే హీ స్టేడ్ దేర్ ఫర్ ఎ వీక్. అంటే వెళ్ళి వచ్చేయడం కాదు కదా, వెళ్ళి వాళ్ళతో మాట్లాడి 1 week ఉంటే మా అన్నయ్య చెప్తాడు, ఆ ఉడిపి హోటల్ ఓనరు మెడ్రాస్లో, ఫ్లవర్ బజార్ అంటారు, ప్యారిస్ కార్నర్ దగ్గర, హీ డిడ్ నాట్ ఛార్జ్ హిమ్ మనీ. నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు కొడుకుని పట్టుకొచ్చావు, నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటన్నా. తర్వాత వచ్చినా కూడా ఆఫ్టర్ 30 years హీ రిమెంబర్డ్. జస్ట్ సింగ్. అంటే యూ కెన్ ఆల్వేస్ కీప్ రిలేషన్షిప్స్. దానికి ఏదో గిఫ్ట్లు ఇచ్చడం అలా కాదు. దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ పాసిబిలిటీ టు మెయింటైన్ గుడ్. అది మా ఫాదర్ నుంచి నేర్చుకున్నాం. ఇప్పటికీ ఆయన ఎప్పుడు ఇప్పుడు ఆల్వేస్ గో, ఎక్కడికైనా వెళ్తారు కదా, ఇప్పుడు నెవర్ గో ఎంప్టీ హ్యాండెడ్. ఎవరింటికైనా వెళ్తే ఇప్పుడు అంటే కార్డ్బోర్డ్ బాక్సులో స్వీట్లు కార్డ్బోర్డ్ బాక్స్ కాదు, ఆకులు, మన ఆకులు ఇలా చుట్టి విస్తరాకు లోపల జిలేబీ కానీ ఏదో మైసూర్ పాక్ అని కట్టి హీ విల్ టేక్ సంథింగ్ టు గివ్ టు ద పీపుల్. ఎవరి దగ్గర, నాట్ టు ఫార్మల్ ఆఫీసులో కాదు, ఎవరిని ఇంటికి వెళ్తే హీ విల్ నెవర్ టేక్ హోమ్. నువ్వు అప్పుడు అంటావు కదా, ఎప్పుడు కార్ ఆప్ అంటాను, ఆటోమేటిక్గా ఇన్స్టింక్టివ్లీ వచ్చిస్తుంది. వీ హ్యావ్ టు టేక్. ఎంప్టీ హ్యాండెడ్ హీ వుడ్ నెవర్ గో. వెళ్ళి మరి ఆయనకి మైసూర్ పాక్ పంపాడా, జిలేబీ ఇచ్చాడు, మెడ్రాస్లో ఉండేవాడు. హీ ప్రాబబ్లీ మెయింటైన్డ్ ఏ రిటర్న్ కమ్యూనికేషన్. చార్జ్ చేయలేదు. అదే మా నాన్న మమ్మల్ని బాధీవాడంటే మంచివాడు కాదనుకుంటామని చెప్తాను. బాధుడే కేర్. సరే, మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వస్తా. నేను సండే నేను ఇలాగే, నీ శిరీష కోటంరెడ్డి కాకుండా ఇలాగే మా కోసం ఒక 10 నిమిషాలు ఉంచి నీకు ఫ్యాన్లు ఎక్కువ అవుతున్నారు. నీకు ఇప్పటివరకు అంటే మా ఫ్రెండ్స్ ఫస్ట్ నాకు, తర్వాత నీకు ఫ్రెండ్స్ అయిపోతారు. నీకు ఫ్యాన్స్ కూడా మా ఫ్రెండ్స్ అయ్యి ఉంటే నీకు ఫ్యాన్స్ అయిపోతారు. ఇక్కడ పరిస్థితి అలా. ఫ్యాన్స్ అంత సీన్ లేదు, కానీ ప్రాబ్లీ దే ఆర్ నైస్ పీపుల్ టు సే సమ్ నైస్ థింగ్స్. చూసాను ఎవరు తిట్టారు, నేను ఆయన ఎందుకు ఆపుతున్నామని. ఎందుకు ఆపా నన్ను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడు, పొద్దున చూడకే ఇలా నన్ను 15-20 నిమిషాలు మాట్లాడావు అంతే. ఇలా అంటే చాలు, అలా వచ్చేస్తాయి. అసలు ఈ వీడియోలన్నీ అయ్యేసరికి నీ పట్టు తగ్గిపోతుందేమో. వినాయకుడు పొట్ట ఎక్కువగా ఉందని చంద్రుడు నవ్వెట్ట. నవ్వుతే వినాయకుడు పొట్ట పగిలి ఏమైందో తెలియదు పురాణాల్లో. మరి నువ్వు నన్ను గడిగడికి పొట్ట అంటే అన్ని మాటలు ఉన్నాయి లోపల. అదే అంటున్నాను, అవన్నీ బయటకు చెప్తే తగ్గిపోతాము. సో వీక్లీ వన్స్ ఒకటి ఎలాగోలో ఒక 10 నిమిషాలు టైం తీసుకొని ఒక వీడియో చెయ్యి, ప్రయత్నం చెయ్యి. విష్ యూ ఆల్ ది బెస్ట్.